హూ ఈజ్ హూ 2024 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 51వ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సిఈసి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఇతను 26వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 25వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ జనరల్ శక్తికాంత దాస్. ఇతర క్యాబినెట్ మంత్రులు: భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిధిలోని శాఖలు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మరియు అంతరిక్ష శాఖ. అన్ని ముఖ్యమైన విధాన సమస్యలు మరియు ఏ మంత్రికి కేటాయించబడని ఇతర పోర్ట్ ఫోలియోలు ప్రధాని పరిధిలో ఉంటాయి. అమిత్ షా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సహకార మంత్రిత్వ శాఖ, రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిత్వ శాఖ, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయము మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, నితిన్ జైరామ్ గడ్కరీ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, కింజారపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ, పీయూష్ గోయల్ వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ప్రహ్లాద్ జోషి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారము మరియు ప్రజా పంపిణీ, కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, హెచ్డి కుమారస్వామి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖ, ధర్మేంద్ర ప్రధాన్ విద్యా మంత్రిత్వ శాఖ, రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, ఫిషరీస్ మరియు పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మనోహర్ లాల్ ఖట్టర్ గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, జితన్ రామ్ మాంఘీ సూక్ష్మ మరియు చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, డాక్టర్ వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ, డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జువల్ ఓరం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జి కిషన్ రెడ్డి బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మన్సుఖ్ మాండవ్య కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, సిఆర్ పాటిల్ జలశక్తి మంత్రిత్వ శాఖ, గజేంద్ర సింగ్ షెకావత్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ, చిరాగ్ పాశ్వాన్ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిత్వ శాఖ, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సర్బానంద్ సోనోవాల్ ఓడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ, భూపేందర్ యాదవ్ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, గిరిరాజ్ సింగ్ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ, శ్రీమతి అన్నపూర్ణాదేవి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ స్వతంత్ర హోదా గల మంత్రులు: జయంత్ చౌదరి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, రావు ఇంద్రజిత్ సింగ్ స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ, ప్రణాళిక మంత్రిత్వ శాఖ, జాదవ్ ప్రతాప్రావ్ గణపతిరావు ఆయుర్వేదము, యోగా మరియు ప్రకృతి వైద్యము, యునాని, సిద్ధ మరియు హోమియోపతి మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ, డాక్టర్ జితేంద్ర సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, అర్జున్ రామ్ మేఘ్వాల్ చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ.